భారతదేశంలో ట్రాఫిక్ సెన్స్ లేని ఊరు ఏదైనా ఉందంటే అది మన నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆ పోల్స్ తీసుకొని పోయి పాత ఇనుముకో చెనక్కాయలకో ఎర్రగడ్డలకో వేసేస్తారు. ప్రజలకు సెన్స్ లేదనే వాదన మనం స్టేట్లో వేరే దగ్గర పోతే వస్తుంది. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. నెల్లూరులో సిగ్నలింగ్ వ్యవస్థ అయితే అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడే సిగ్నల్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనతో మాట్లాడేందుకు సమీ హుస్సేని ఉన్నారు, రాష్ట్ర మైనార్టీ నాయకులు. వారితో మాట్లాడదాం. చెప్పండి, సిగ్నలింగ్ వ్యవస్థ చాలా కాలం తర్వాత, అంటే ఎన్నాళ్ళు వేచిన ఉద్యమని చాలా కాలం తర్వాత వస్తుంది. సో సిగ్నలింగ్ వ్యవస్థ రావడం పట్ల మీ స్పందన ఏంటి నగరవాసిగా? యాక్చువల్గా మనం చూస్తున్నాం, భారతదేశంలో ఒక చిన్న మండల కేంద్రంలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. కానీ భారతదేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని, ట్రాఫిక్ సెన్స్ లేని ఊరు ఏదైనా ఉందంటే అది మన నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవచ్చు. దీని మీద దాదాపు చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా మనం క్రిటిసైజ్ చేసి ఉన్నాము. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మొదటిసారి కాదు, ఇప్పటికి 4 సార్లు వేశారు. ఒక 4 సార్లు 5 సార్లు ట్రాఫిక్ సిగ్నల్స్ వేశారు. మళ్ళీ అది ఒక నెల తర్వాత సిస్టమ్ పనిచేయదు. మళ్ళీ ఆ పోల్స్ తీసుకొని పోయి పాత ఇనుముకో చెనక్కాయలకో ఎర్రగడ్డలకో వేసేస్తారు. ఒక సిస్టమ్ రావాలా. ప్రభుత్వం ఒక పక్క నుంచి ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేస్తుంది. కానీ నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మెయిన్గా యువకులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకు ట్రాఫిక్ సెన్స్ లేకపోతుంది. ఊళ్ళో రోడ్ల మీద బండ్లు అడ్డంగా పెట్టేస్తాడు. నరి రోడ్డు మీద బండి పెట్టేస్తుంటారు. ఎవరైనా హారన్ కొడితే బండి తీరు, ఇలాగ తిరిగి చూస్తారు ఈ ఆటోల వాళ్ళు. తర్వాత నైట్ అయితే ఊర్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర మోటార్ బైకుల మీద వచ్చేసి అక్కడ కేకులు కోసి టపాసాలు కాస్తారు. అదే పని మీ ఇంటి దగ్గర వచ్చి ఎవరైనా చేస్తే మీరు ఒప్పుకుంటారా? బర్త్డే చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళండి, ఒక హోటల్కి వెళ్ళండి, లేదా మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి, లేదా మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి మీరు వెళ్ళండి. కానీ కొంతమంది చేసే ఇట్లాంటి చేష్టాల వల్ల టోటల్గా నెల్లూరులో ఏంటంటే, నెల్లూరులో ఈ మధ్య మనం చూస్తున్నాం డైలీ ఒక మర్డర్ జరగడం, కారణం ఏదైనా కానివ్వండి. అదేవిధంగా నెల్లూరులో ప్రజలకు సెన్స్ లేదనే వాదన మనం స్టేట్లో వేరే దగ్గర పోతే వస్తుంది. కాబట్టి నేను యువతరానికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చేసే పనుల వల్ల మీకు మంచి పేరు వస్తుంది, సింహపురి గడ్డకు మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు చెడు వ్యసనాలకు దగ్గర కాకుండా, అదేవిధంగా ఇటువంటి కోతి చేష్టాలు చేసుకోకుండా ఒక మనుషుల్లాగా పుట్టినప్పుడు మానవత్వంతో బ్రతకడం నేర్చుకోండి. అదేవిధంగా ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పెడుతున్నారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలా. ఒక చిన్న నాయకుడు ఉంటాడు, ట్రాఫిక్ సిగ్నల్ లైట్ ఉన్నా కానీ వాడు వెళ్ళిపోతాడు. చిన్న నాయకుడు కాదు, పెద్ద నాయకుడు కాదు, ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, ఎవరైనా సరే ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆ సిగ్నల్ వ్యవస్థను పాటించాలా. ముఖ్యమంత్రి గారే పాటిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటిస్తున్నారు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు పాటిస్తున్నారు. కానీ ట్రాఫిక్ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక హీరోయిజం లాగా కాకుండా ఆ ట్రాఫిక్ వ్యవస్థను కానీ మనం కాపాడుకుంటూ కానీ పోతే నెల్లూరుకి మించిన సిటీ బహుశా ఆంధ్ర తెలంగాణలో ఉండదని తెలియజేసుకుంటున్నానండి. సో మొత్తానికి తీసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే పెట్టారో, సో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రభుత్వం పెట్టడం కాదు, మంచి కార్యాలు ప్రభుత్వం చేసినప్పుడు సపోర్ట్ ఇవ్వడం, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే పెట్టారో దానికి అనుగుణంగా మనం కూడా సిగ్నలింగ్ వ్యవస్థని పాటిస్తూ ముందుకెళ్ళడం. నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, అదే ప్రధానంగా యూత్ ఎవరైతే ఉన్నారో వీరు ట్రాఫిక్ సిగ్నల్స్ని బ్రేక్ చేయడం హీరోయిజం అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించడం ద్వారా ప్రభుత్వానికి మనం కూడా అండగా నిలదాం. ట్రాఫిక్ ఏదైతే నెల్లూరు సమస్య ఉందో ఈ సమస్య పరిష్కారానికి మనవంతు సహకారం అందిస్తామంటున్నారు సమీ హుస్సేని. మనమైతే విఆర్సి కూడలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఇది సుమారుగా ఒక 15 ఏళ్ల క్రితం సిగ్నల్ అని చెప్పొచ్చు. 15 ఏళ్ల క్రితం వర్కింగ్లో ఉన్నాయి. మొత్తం కూడా విఆర్సి సెంటర్ కావచ్చు, రామలింగపురం కావచ్చు, కేవీఆర్ కావచ్చు, ఈ సర్కిల్స్ అన్నింటిలో కూడా సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉండేటువంటి సిగ్నల్స్ అనమాట. నాటి గుర్తుకి ఆలవాలంగా సిగ్నల్ మాత్రమే మిగిలింది, పని చేయకపోయినా కూడా.
అయితే ఇప్పుడు ఈ సిగ్నల్స్ అన్ని ట్రాఫిక్ని కొంత అదుపులోకి తీసుకొచ్చేందుకు నగరపాలక సంస్థ సిగ్నలింగ్ వ్యవస్థని తీసుకొచ్చింది. మనం చూసినట్లయితే ఇటువైపు నుంచి అంటే కొత్తూరు, రామకోట నగర్, అయ్యప్పగుడి సెంటర్స్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇటు నగరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇది సర్కిల్ కాబట్టి ఇక్కడ ఒక సిగ్నలింగ్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. సో విఆర్సీకి వచ్చేటువంటి ఎంట్రన్స్ పాయింట్ అన్నమాట అక్కడ ఏర్పాటు చేశారు. ఇటు తీసుకుంటే బయట నుంచి అంటే ఇటు మనం ఆత్మకూరు బస్ స్టాండ్ కావచ్చు, గాంధీ బొమ్మ కావచ్చు, అక్కడి నుంచి టౌన్లోకి వచ్చేటువంటి ఏరియా అనమాట. సో ఇటువంటి ఏరియాలో మళ్ళీ ఇంకొక సిగ్నల్ కరెక్ట్గా మనకు బాప్టిస్ట్ చర్చ్కి ఆపోజిట్లో సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నగరంలో అన్ని చోట్ల కూడా సిగ్నలింగ్ వ్యవస్థను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా ఫంక్షన్లోకి వస్తే మాత్రం కొంత ట్రాఫిక్ అదుపులోకి తీసుకొచ్చే ఆ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉంటే కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ఎక్కువసేపు రోడ్డు మీద ఆగేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం నగరంలో ఉండేటువంటి యూటర్న్స్ ఏవైతే ఉన్నాయో యూటర్న్స్ కరెక్ట్గా చేసి నగరంలో ఉండేటువంటి ఆక్రమణలు కనుక తొలగించగలిగితే అంటే రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించి షాపింగ్ మాల్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నోటీసులు జారీ చేసి వాళ్ళందరూ కూడా కింద ఉండేటువంటి సెలార్ పాయింట్ని యూజ్ చేసుకునే విధంగా చేస్తే మాత్రం బాగుంటుంది. ఈ విధంగా చేస్తే అసలు సిగ్నలింగ్ వ్యవస్థ అలాగే కాసేపు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉండదు అని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కువ శాతం మంది అయితే ఈ సిగ్నలింగ్ వ్యవస్థని స్వాగతించేటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ, నెల్లూరు.